ఎందుకు ఏపీలో వినపడుతున్న దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏముందంటే కానుకలు గోవింద పరకామణిలో దొంగలు పడ్డారు, కోటి విలువైన బంగారు చోరీ. ఇక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలయ్య. ఇక పరకామణిలో చోరీ జరిగిందంటే అక్కడ ఉద్యోగి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడంట. అక్కడ అధికారులకు పట్టుబడ్డాడంట. దాదాపు ₹1,00,00,000 నుంచి విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు కూడా దోచుకున్నట్టు తెలుస్తుంది. చోరీ జరిగినట్టు తెలుస్తుంది. 2004 కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దర్జాగా దొంగతనాలు జరుగుతున్నాయంటూ కూడా ఒక ప్రచురితమైంది, ఒక వార్త ప్రచురితమైంది. దాన్ని చూద్దాం. బంగారం దుకాణంలో ఆభరణాలు మార్పిడి, బ్యాంకుల్లో తాకట్టు, అత్యవసర రికవరీ, ఆ తర్వాత దర్యాప్తు గప్చుప్. పెంచలయ్యతో పాటు పెద్ద ముఠా ఉండొచ్చని అనుమానాలు. పరకామణి దొంగలకు ప్రభుత్వ పెద్దల దన్ను. అందుకే కేసు నీరుగారిపోయిన ప్రచారం. గత ప్రభుత్వం హయాంలో 75,000 చోరీ చేసిన పరకామణి ఉద్యోగి వెంటనే 15 కోట్ల ఆస్తులు టీటీడీకి రాయించిన నాటి సర్కారు. అయినా సరే దారుణంగా రాద్ధాంతం చేసే సీఎం చంద్రబాబు. మరి ఇప్పుడు నోరు మెదపడపై విమర్శలు వెల్లువ. పరకామణి దొంగతనాలపై ఎందుకు మాట్లాడలేదు? మార్పిడి చేసిన దుకాణాలు, తాకట్టు పెట్టుకున్న బ్యాంకర్లపై చర్యలేవి? లోతుగా విచారిస్తే అసలు దొంగలు భయపడతారని అనుమానమా? దేవదేవుడు భూములే అమ్మిన వ్యాపారి చంద్రబాబు. అమరావతిలో బాబు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయ నిర్మాణం టీటీడీ మాజీ చైర్మన్ భువన ధ్వజమెత్తిన విషయం ధ్వజమెత్తారు. ఇక ఏం జరుగుతుందంటే ఓవరాల్గా ఇప్పుడు పరకామణిలో దొంగతనం కేసు కొత్తగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉద్యోగి ఏం చేసిందంటే కానుకలు, స్వామివారికి వచ్చే కానుకలను కూడా చోరీ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు కోటి విలువైన బంగారం, వెండి కానుకలు చోరీ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన పరకామణి ఉద్యోగి పెంచలే. ఇక ఇప్పుడు అయితే ఇదంతా జరిగింది దాని మీద చర్యలు లేవు. చర్యలు ఎందుకు లేవు? ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ప్రభుత్వం? లోతుగా విచారణ చేస్తే సిబిఎన్ ప్రభుత్వానికి దాంట్లో లీలమైన మిగతా వాళ్ళందరూ దొరుకుతారని, లేకపోతే దాని మీద పెద్దవాళ్ళు ఉండడం వల్లనే లోతుగా విచారణ చేయట్లేదా? మొదట్లో హడావుడి చేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు గప్చుప్గా ఉంది? దీని మీద ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడలేదంటూ కూడా వార్తలు వెలువడవుతున్నాయి. మరి దీని మీద వైసీపీ ప్రశ్నలకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుంది? అసలు ఓవరాల్గా ఏపీలో ఏం జరుగుతుంది? ఎందుకు మత రాజకీయాలు, గుళ్ళ మీదనే ఎక్కువ ఎందుకు ఏపీలో రాజకీయం నడుస్తున్నది కూడా చూడాలి. అయితే గతంలో ఇదే పెంచలే ఇలాంటి ఒక ఉద్యోగస్తుడే అక్కడ టీడీ పరకాలో జరిగితే ₹75,000 చోరీ జరిగిందని వెలుగులోకి వస్తే అప్పుడు దాదాపు ₹1.5 కోటి విలువ చేసే ఆస్తులను అక్కడ టీటీడీకి అటాచ్ చేయించింది ఏది వైసీపీ సర్కారు. మరి ఇప్పుడు ₹1 కోటి విలువ జరిగితే దాని మీద ఎందుకు చర్యలు లేవు అంటూ కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. దాంతోపాటు ఇప్పుడు భూముల గురించి కూడా ఏమంటే ఇప్పుడు టీటీడీ మాజీ చైర్మన్ ఏం మాట్లాడుతుందంటే దేవదేవుడికే భూములు అమ్మిన వ్యాపారి చంద్రబాబు. అమరావతిలో బాబులు రియల్ ఎస్టేట్ కోసం శ్రీవారి ఆలయం నిర్మాణం టీటీడీ మాజీ చైర్మన్ భూమన ధ్వజం ఎత్తారు. ఇక ఏం జరిగిందంటే టీటీడీ అమరావతిలో టీటీడీ నమూనాకు సంబంధించి ఒక పెద్ద ఆలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి, టీటీడీని కట్టాలి అంటూ కూడా సిబిఎన్ కూటమి ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ నేపథ్యంలోనే అసలు ఇదంతా